బద్రీనాథుడే మన దగ్గరికి వచ్చేసాడు. ఎంత అదృష్టమో! తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో. హైదరాబాద్ సరౌండింగ్స్లో ఉన్న ఈ టెంపుల్ పేరు దక్షిణ్ కే బద్రీనాథ్. అచ్చం ఉత్తరాఖండ్లో ఉన్న బద్రీనాథ్ టెంపుల్ లాగే ఉంటుంది. దాని రెప్లికానే ఈ టెంపుల్. ఈ టెంపుల్కి కూడా చాలా ముఖ్యమైన విశేషమైనవి ఉన్నాయి. అవి నేను మీతో షేర్ చేసుకుంటాను. ఆరోగ్యం బాగాలేకో, కాళ్ళు నొప్పులు, ఇంకా మరే ఇతర కారణాల వల్లైనా ఉత్తరాఖండ్లో ఉన్న బద్రీనాథ్ టెంపుల్కి వెళ్ళని వాళ్ళు ఈ టెంపుల్కి వచ్చి దర్శించుకుంటే సరిపోతుంది. అక్కడ బద్రీనాథుడు ఎలా ఉంటాడో ఇక్కడ విగ్రహం కూడా అచ్చం అలానే ఉంటుంది. ఇక్కడ ఒక అఖండ దీపం వెలుగుతుంది గర్భగుడిలో. ఆ అఖండ దీపంని కూడా అక్కడి నుంచి తీసుకొని వచ్చారంట. బద్రీనాథుడు ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాడు. గ్రౌండ్ ఫ్లోర్లో ఇంకా రకరకాల దేవుడి విగ్రహాలు, ఇంకా కేదారేశ్వర స్వామి కూడా ఉంటాడు. టెంపుల్కి వెళ్ళినప్పుడు ఒక చల్లటి గాలి, చాలా ప్రశాంతంగా ఉంది. కానీ టెంపుల్లో విగ్రహాన్ని మాత్రం వీడియో తీయనీయలేదు. మీకు టెంపుల్ చుట్టూ చూపిస్తాను, కానీ టెంపుల్లో ఉన్న విగ్రహాన్ని మాత్రం చూపించలేకపోయాను. ఎందుకంటే సెక్యూరిటీ వాళ్ళు వీడియో తీయకూడదని చెప్పారు. చాలా ప్రశాంతమైన ప్రదేశంలో ఉంది ఈ టెంపుల్. చల్లని గాలితో ప్రశాంతంగా ఉంది. ఇదిగోండి, ఇది టెంపుల్ లోపల మనకి లెఫ్ట్ సైడ్లో దేవుడి విగ్రహం ఉంటుంది. వీడియో తీయకూడదన్నారు. అందుకని చెప్పేసి మీకు విగ్రహం ముందు వరకు చూపించాను, కానీ విగ్రహాన్ని చూపించలేకపోయాను. ఎలాగూ అంత దూరం వెళ్ళి దర్శనం చేసుకోలేం కాబట్టి ఇదిగోండి ఇక్కడ ఉంది విగ్రహం. కానీ మనుషులు అడ్డం ఉన్నారు. మీరు డైరెక్ట్ వెళ్ళి చూసారంటే డైరెక్ట్ ఉత్తరాఖండ్లో ఉన్న బద్రీశ్వరుణ్ణి దర్శించుకున్నంత పుణ్యం కూడా కలుగుతుంది. చూడండి, మేము ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేసామో. చాలా పీస్ఫుల్గా ఉంది. పండుగలు అప్పుడు రష్ ఉంటుంది కాబట్టి ఇలా క్యూ లైన్ కూడా ఉంది. ఇదిగో గ్రౌండ్స్, ఇంకా ఫుడ్ షెల్టర్స్ కూడా ఉన్నాయి. టెంపుల్ ముందు ప్రసాదాలు కూడా సేల్ చేస్తున్నారు. చాలా ప్రశాంతంగా, చాలా పీస్ఫుల్గా ఉంది. ఇది ఎక్కడుంది అనుకుంటున్నారా? బండ మైలారంలో ఉందండి. ములుగు డిస్టిక్ కిందికి వస్తుంది. ఒక మంచి టెంపుల్ని, ఒక ప్రశాంతమైన ప్లేస్ని విజిట్ చేయాలనుకుంటే ఈ టెంపుల్కి ఖచ్చితంగా వెళ్ళండి. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్.